కూటమి పాలన మొదలై ఏడాది పూర్తయిన సందర్భంగా కీలకమైన తల్లికి వందనం పథకం గైడ్లైన్స్ని అయితే కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. దీనికి సంబంధించి అన్ని సచివాలయాలకు డేటా ఎలా తీసుకోవాలి, అలాగే ఈ డేటాని ఎలా ఎన్రోల్ చేయాలి, దానికి సంబంధించిన నిబంధనలు పూర్తి స్థాయిలో విడుదల చేసింది ఈరోజు. సో దీనిలో కీలకంగా ప్రతి బిడ్డకు సంబంధించి, అంటే ఇంట్లో ముగ్గురుంటే 45,000 ఇస్తామని చెప్పారు. కానీ ఒక్కొక్క బిడ్డకు 15,000 చొప్పున ఖచ్చితంగా తల్లుల ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. కానీ గైడ్లైన్స్లో మాత్రం 2,000 రూపాయలను 2,000 రూపాయలను మినహాయించుకొని, అంటే కేవలం 13,000 రూపాయలు మాత్రమే ఒక పిల్లవాడికి ఇస్తామని అయితే గైడ్లైన్స్ స్పష్టం చేశారు. ఆ 2,000 కూడా ఎడ్యుకేషన్ పర్పస్, అంటే విద్యాభివృద్ధికి సంబంధించిన నిధుల ఖాతాలో ఆ 2,000ను జమ చేస్తాము. ప్రతి డిస్టిక్ కలెక్టర్ ఖాతాలో ఆ డబ్బులు ఉంటాయి అని అయితే స్పష్టం చేసింది. అంటే తల్లికి వందనం ప్రోగ్రాం ఒక పిల్లవాడు ఉంటే, లేకపోతే ఇద్దరు పిల్లవాడు ఉంటే ఒక పిల్లవాడు ఉంటే 13,000 పడుతుంది, ఇద్దరు పిల్లవాళ్ళు ఉంటే 26,000 పడుతుంది. అలాగే ముగ్గురు ఉంటే కనుక దానికి సంబంధించి ఒక్కొక్కరికి 13,000 చొప్పులు మాత్రమే పడుతుంది. దీనికి సంబంధించి గైడ్లైన్స్లో క్లియర్గా ఇచ్చారు. సో మళ్ళీ తల్లికి వందనం కార్యక్రమంలో 14 నిబంధనలను అనుసరించి అనర్హుల్ని ఏరివేత కార్యక్రమానికైతే ప్రభుత్వం గైడ్లైన్స్లో క్లియర్గా మెన్షన్ చేసింది. అవేంటంటే క్లియర్గా ఒక ఇంట్లో ఉన్న యజమానికి సంబంధించి అర్బన్ ప్రాంతాల్లో 12,000 సంపాదించే వాళ్ళు, గ్రామీణ ప్రాంతాల్లో 10,000 సంపాదించే వాళ్ళు మాత్రమే అర్హులు అని ప్రకటించింది. అంటే ఒకవేళ అర్బన్ ప్రాంతాల్లో 15,000 లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో 12,000 వచ్చినా సరే అనర్హులు అని ప్రకటించింది. అలాగే కరెంటు బిల్లుకు సంబంధించి కరెంటు బిల్లు నెలకు 3,000 యూనిట్లు లోపు కాల్చే వాళ్ళు మాత్రమే అర్హులు అని ప్రకటించింది. దీనికి సంబంధించి కూడా ప్రత్యేకంగా గైడ్లైన్స్ను ప్రత్యేకంగా ఇచ్చింది. సో దీంతోపాటు 4 చక్రాల వాహనాలు ఉన్నవాళ్ళు, అంటే కార్లు ఉన్నవాళ్ళు, క్యాబ్లు ఉన్నవాళ్ళు, ట్యాక్సీలు ఉన్నవాళ్ళు కూడా అనర్హులు, దీనికి సంబంధించి అనర్హత వర్తిస్తుంది అని అయితే చెప్పింది. సో మొత్తం 14 అంశాలు, చాలా కీలకమైన అంశాలు, వడపోతకు సంబంధించి చాలా కీలకంగా భావించే అంశాలను అయితే దీంట్లో ప్రతిపాదించారు. అయితే దీన్నే క్రైటీరియాగా తీసుకొని కనుక ముందుకు వెళ్తే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే అర్బన్ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఈ రోజుల్లో కనీసం 15,000, 20,000 లేకుండా ఎవరూ కూడా బతకలేని పరిస్థితి. సో క్రైటీరియాని మారుస్తారా, లేకపోతే దీంట్లో ఏమన్నా మార్పులు చేర్పులు చేస్తారా అన్నదైతే ఖచ్చితంగా చూడాలి. ఈ డేటాను బేస్ చేసుకొని ఎప్పుడు తల్లుల ఖాతాలో పూర్తి స్థాయిలో డబ్బులు వేస్తారు అన్నది కూడా మనం గమనించాలి. సో దీనికి సంబంధించి ప్రత్యేకంగా డేట్ ఏం పెట్టలేదు, కానీ ఈ మొత్తం డేటా కలెక్షన్ తర్వాత ఖచ్చితంగా అన్ని ఆలోచించి అన్ని ఫిల్టరైజేషన్లు అయిన తర్వాత ఈ డబ్బులు అయితే పడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ గురించి మన ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే వీడియోలను లైక్ చేసి ప్రోత్సహించండి. థ్యాంక్ యూ.